దీనికోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇది రూమ్ అన్నమాట 2 రూములు చెప్పండి జరిగేది చెప్పాలి దాన్ని మనం చేసి వెళ్ళాం. శాంతంగా ఉందా? నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట కొనుక్కునే మంచి ఇంట్లో కొనుక్కోండి చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా, మేము కనుక తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను. ఆయన వీడొచ్చే తాడెక్కి అంతా మా ఊరెళ్ళే. వాళ్ళ పొలాలు లేవు, ఏం లేవు. మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించే. ఆడికి వాడి పిల్లల్ని మండికి ఊరుకుంటాం వాళ్ళే వేసుకోదా మీకు ఇచ్చామని అదే ఓట్లేసినందుకమ్మా ఏం లేదు. ఆడికి మా పిల్లలు పోయి ఉండని 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే పనుకున్నాను. ఆయన పనుకొచ్చే 7 శుభ్రాలు అంటే లేదు నేను ఆయన లేదంటారండి అని గాడి తీసుకొచ్చి ఈరోజు వచ్చినారు. అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను 2 మొట్టలో పుల్లాది ఆయన ఇంకొక ఆయన దొడ్డి ఉట్టించినాను. ఆయన నా ముందనే వచ్చారు. అంతా మా ఊరేళ్ళేనైనా కొత్తలు అంతా మా ఊరు. ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ముసలిని చంపితే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి. నా ముందు ఎవరు చంపుతారో ఏముంటుందో, ఎప్పుడు చచ్చిపోతాడో అని. ఎందుకు అట్లా? ఓట్లు వేసినామని లంజరావట్ల. ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్, ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష. అంటే ఏం చేద్దాం? 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను నన్ను ఎవరు ఇక్కలేదు, నేను గుండను, నాకు విరోధం చేస్తారని కానీ రాజుతో బండతో 340 సావలే అని కొట్టాను. 3 సార్ మొత్తం 30 మంది సార్. ఎవరెవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా
రామకృష్ణారెడ్డి. ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు, పొలం విషయం కాదు సార్, కాదు. ఓటు బాస్ అయినా చెప్తాను నేను. సార్ రాజకీయం వల్ల ఇది సార్. దాంట్లో వాళ్ళల్లా కలిసి సార్ నేనైతే దూరం చూశాను 30 మంది. మా నాయన సంటే ఎప్పుడు చూశాను కానీ వీడియో తీయలేకపోయింది. వచ్చే నీళ్ళు కానీ నమ్ముతారని. మా పొలాలు ఏమిటంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని. నువ్వు ఆటోలు ఎట్టిస్తావురా, నూరు పొలాలు ఎట్టేస్తా ఉంటాడు వాడంత మగవాడు. ఇవన్నీ చూసింది సార్ నేనైతే